First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫైడ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడి ఈ ట్రంప్స్ విధించిన ఈ 26% టారిఫ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఈ విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే ఝాన్సీ గారు. సార్, అందరు ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏవైనా ఎఫెక్ట్ అనేది మ్యూచువల్ ఫండ్స్ మీద ఉంటుందా అని చెప్పి, నిజంగా మ్యూచువల్ ఫండ్స్ ఎఫెక్ట్ అవుతాయా? ఝాన్సీ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎఫెక్ట్ అయ్యే ముందు అసలు ఈ టారిఫ్స్ ఎందుకు పెంచుతున్నారు ట్రంప్? మీరు మండే మార్కెట్ చూసుకుంటే బ్లడ్ బాత్ అంటుంటారు. అరౌండ్ 4.4% ప్లస్ ఇండియన్ మార్కెట్స్ పడ్డాయి. ఓకే, రైట్. నేనైతే ఆ రోజు ట్రంప్ బాత్ అంటాను. ట్రంప్ బాత్. ఓకే. బికాజ్ ఎందుకంటే తన వల్ల, ఆయన పెంచడం వల్లే ఇవన్నీ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది పెంచుతున్నారు అన్నమాట. బాగా పెంచారు. ఓకే. దాంట్లో ఆ ప్రాసెస్లో మన ఇండియన్ మీద ఎక్స్పోర్ట్స్ మీద 26% రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది పెంచారు. ఇంతకుముందు ఎంత ఉండేది సార్? సో జనరల్గా ఒక 10% మనకు ముందు చూసుకుంటే మేడం ఒకసారి కొంచెం తక్కువ 10% ఆ రేంజ్లో ఉంటుంది. సో ప్రతి ఒక్క కంట్రీస్ కి బాగా పెంచారు. ఆల్మోస్ట్ డబుల్ చేసినట్టే 26 అంటే. ఇప్పుడు మీరు చూసుకుంటే మేడం, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ చూసుకుంటే మన ఇండియాదేమో 26%, రైట్. అదే చూసుకుంటే మిగతా కంట్రీస్ చూసుకుంటే చైనా 34 ప్లస్ ప్రీవియస్ 20%, ఆల్మోస్ట్ 54, 104% పెంచేశారు. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ న్యూస్ చూసుకుంటే, నిన్న న్యూస్, లేటెస్ట్ న్యూస్ చూసుకుంటే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది 90 days పాజ్ చేశారు ట్రంప్ గారు. ప్రజలకి ఇంకా తెలుసో తెలీదు కానీ ఇది లేటెస్ట్ అప్డేట్. 90 days ఏదైతే టారిఫ్స్ పెంచారో పాజ్ చేశారు. కానీ చైనా అది మాత్రం 104% నుంచి 125% పెంచారు. సో జనరల్ గా ఏమవుతుందంటే మేడం, ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ పెంచినప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ మనం ఒకసారి నెగోషియేట్ చేసుకుందాం, మాట్లాడి ముందుకు వెళ్దాం, ఎంత పెంచాలి ఏంటి అనేది ఒక అభిప్రాయం అనేది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉంది. సో ఈ 90 days ఏదైతే పాజ్ చేశారో అన్ని కంట్రీస్ను 1-to-1 కంట్రీ పిలిచి మాట్లాడి ఈ టారిఫ్స్ మీద మాట్లాడి నెగోషియేట్ చేసి ఒక డిసిషన్ అనేది వస్తారు మేడం. వచ్చిన తర్వాత ముందు ఎలాగుంటుంది అనేది చూడాలి. చైనాది అయితే మీద అందరిది పాజ్ చేస్తారు 90 days. చైనాది మాత్రం 125% పెంచారు, రైట్. సో ఈ విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే మేడం, ఈ కాంపిటేటివ్ టారిఫ్స్ జనరల్గా ఫస్ట్ పెంచింది చూసుకుంటే మనది 26%, చైనా చూసుకుంటే 104%, రైట్. అది కాకుండా చూసుకుంటే మేడం వియట్నాం 46%, రైట్. బంగ్లాదేశ్ 37%, అండ్ థాయిలాండ్ ఏమో 36%. ఇవన్నీ చూసుకున్నా సరే మేడం మనం చాలా తక్కువ. సో ఈ టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ట్రంప్ ఇండియా రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది మళ్ళీ అనౌన్స్ చేయలేదు. ఒకసారి మాట్లాడి నెగోషియేట్ చేసి ముందుకు వెళ్దాం అనే ఒక ఉద్దేశంతో ఉంది. సో అదే అభిప్రాయంలో చాలా కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఈ 90 days పాజ్ ఒక వరం. సో మాట్లాడుకుంటూ ఎవరికి అంటే ఈ టారిఫ్స్ వల్ల పెంచడం వల్ల ప్రతి ఒక్కరి ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, రైట్. సో ఎక్స్పోర్ట్స్ మీద పడేటప్పుడు వాళ్ళ పర్టికులర్ కంపెనీస్, ఇండస్ట్రీస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ వాళ్ళ జీడిపి గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు చూసుకుంటూ ఈ నెగోషియేట్ చేసుకుని కరెక్ట్గా ఒక టారిఫ్ నెగోషియేషన్ టేబుల్ మీద కూర్చుని మాట్లాడుకుంటే దీనికి సొల్యూషన్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. సో మేబీ దట్ ఈస్ అదే ఒక రీజన్ అయి ఉండొచ్చు 90 days పాజ్ ఇచ్చారు. ఈ ఒకవేళ ఇలాగే ఒక 26% టారిఫ్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే 90 days తర్వాత అసలు మన ఏ సెక్టర్స్లో ఎలాగ ఎఫెక్ట్ ఉంటుంది అనేది మాట్లాడదాం మేడం. ఇప్పుడు చూసుకుంటా మేడం, ఈ 26% రెసిప్రోకల్ టారిఫ్ April 9th నుంచి ఎఫెక్టెడ్ అని చెప్పారు స్టార్టింగ్. ఇప్పుడు పాజ్ చేశారు, అది వేరే విషయము. ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేసి ఉంటే మాత్రం మనకి మేజర్గా ఎలాంటి కేటగిరీస్లో
ఇంపాక్ట్ అవుతుంటుంది అనేది మనం చూసుకున్నాం మేడం. ఓకే. ఫిష్ అండ్ సీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఐరన్ అండ్ స్టీల్ ఆర్టికల్స్ ఉంటుంది. ఓకే. డైమండ్ అండ్ గోల్డ్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. వెహికల్స్ అండ్ ఆటో పార్ట్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ అండ్ టెలికామ్ సెక్టర్స్ కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. ఈ 26% టారిఫ్స్ పెంచుతాయి. ఎఫెక్ట్ అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి వాళ్ళకి Exports. ఎక్స్పోర్ట్ చేయడం అనేది తగ్గుతుందా లేకపోతే ఎక్స్పోర్ట్స్ పెరుగుతుందా? ఎప్పుడైతే మనకి టారిఫ్స్ పెంచుతారో మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతుంది కదా. సో మనకి నష్టమే కదా. నష్టం అవుతుంది. అంత ప్రైస్ లో మనం ఎక్స్పోర్ట్ చేయలేము. అవును. మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభం ఉంటేనే కదా మేడం చేయగలుగుతారు. అవును. సో ఈ విధంగా మనకి ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గిపోతుంది. సో ఎవరైనా కానీ ఆల్టర్నేట్ చూసుకుంటారు, ఇంకెక్కడ తక్కువనే అక్కడికి ఎక్స్పోర్ట్ అక్కడికి చేసుకోవడం. వెళ్ళడం కానీ లేకపోతే తగ్గించుకోవడం కానీ. ఒకవేళ ఆల్టర్నేటివ్ లేదనుకోండి ఏం చేస్తారు, తగ్గిపోతుంది కదా అవును. జీడిపి. అప్పుడు ఆబ్వియస్లీ ద కంపెనీ ప్రాఫిట్స్ కూడా తగ్గుతుంది, జీడిపి కూడా రెడ్యూస్ అవుతుంటుంది. సో ఈ విధంగా ఇవన్నీ మేజర్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్. సో ఇదన్నీ డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఓకే. ఇది కాకుండా మేడం కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయో కొన్ని కేటగిరీస్, ఫార్మాసిటికల్, సెమీ కండక్టర్స్ అండ్ సమ్ ఎనర్జీ ప్రొడక్ట్స్, ఇలాంటి దాంట్లో ఎగ్జంప్షన్ ఉంటుంది కాబట్టి దీంట్లో అంత ఎఫెక్ట్ ఉండదు దీని మీద. ఓకే. ఓకే. ఎందుకంటే ఈ ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా మంచి కాంపిటేటివ్ పొజిషన్స్లో ఉంటుంది అది. మనకి ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయి కానీ రీజనబుల్ ప్రైజింగ్ ఉంటుంది కాబట్టి దాని మీద అంత ఎఫెక్ట్ అనేది మనకు కనబడుతుంది మేడం. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మేడం మన ఇండియా యుఎస్ మధ్యన ఈ ట్రేడ్ రిలేషన్షిప్స్ అనేది కాంప్లెక్స్గా ఉంది. కాకపోతే మన ఇండియా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి పెంచడం చేయకుండా ఒక ప్లాన్డ్ వేలో ఆలోచిస్తుంది కాబట్టి ముందుకెళ్ళి నెగోషియేషన్ టేబుల్ ఎలాగో పాస్ చేశారు కాబట్టి మాట్లాడుకుని ఒక మంచి టర్మ్స్కి వచ్చారనుకోండి, ఇద్దరికి ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటుంది. బెటర్ ఛాన్సెస్, గ్రోత్, బెటర్ జీడిపి అనేది ఉంటుంది. సో ఈ చాలా ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు ఎందుకంటే మనం కంపేర్ చేసుకుంటే ఇందాక మాట్లాడుకున్నట్టుగా మన టారిఫ్స్ ఓన్లీ 26%. ఇప్పుడు చూసుకుంటే నిన్న పాజ్ చేసిన తర్వాత 90 days పాజ్ చేసిన తర్వాత ఈ టారిఫ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయడం పాజ్ చేస్తారు 90 days, చైనా 125% పెంచారు. 125% ఏదో పగబట్టినట్టే ఉంది. నేను ఇంకా న్యూస్ లో చూసాను మేడం, ఇంకెవరో ఎక్స్పర్ట్ 300% పెంచాలని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? సో ఇదేంటంటే జనరల్ గా ట్రేడ్ వార్, టారిఫ్ వార్. అంటే ఇప్పుడు మనం యుక్రెయిన్ రష్యా వార్ చూసాం, ఇజ్రాయెల్ హమాస్ వార్ చూసాం. సో ఒకప్పుడు మన సైబర్ అటాక్స్, సైబర్ వార్ చూసాం, రైట్? ఇప్పుడు వైరస్ అదేదో చైనా నుంచి వచ్చింది అంటారు. దిస్ ఆల్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వార్స్ అంతే. అంటే కాకపోతే ఇద్దరు కొట్టుకోరు కానీ ఇండైరెక్ట్ గా కంట్రీ గ్రోత్ ని తగ్గించడానికి చేసేవి. ప్లస్ వాళ్ళకి మంచి ఒక ఇన్కమ్ రావట్లేదు, మా జీడిపి పెరగట్లేదు అని చేసే ఇది. కాకపోతే మన ఇక్కడ వీళ్ళు చేసేటప్పుడు రెండు సైడ్లు చూసుకోవాలి. వాళ్ళకి ప్రాఫిట్ రావాలి, మనకి ప్రాఫిట్ రావాలి. అలాంటప్పుడే మన గ్రోత్ అనేది, మన కంట్రీ గ్రో అవుతుంది, వాళ్ళది కూడా అవుతుంది. సార్ మీరు అన్నట్టు నెగోషియబుల్ చేస్తారా అని మళ్ళీ ఒకసారి మాట్లాడి తర్వాత పర్సంటేజ్ అనేది ఎంత పర్సంటేజ్ ఉండాలన్నారు. మరి మన వైపు నుంచి మాట్లాడితే 26% అనేది కూడా ఇంకొంచెం ఏదైనా నెగోషియేట్ చేసే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్ గా ఉంటుంది మేడం ఝాన్సీ గారు. ఇప్పుడు ఎందుకంటే 90 days పాజ్ ఇచ్చింది ఈ నెగోషియేషన్ చేయడానికి. అన్ని కంట్రీస్ కోసం ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. ఇప్పుడు ఏంటంటే అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే, డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారు, 1-to-1 కంట్రీ మాట్లాడతారు. మాట్లాడుకుని టెరిఫ్స్ గురించి నెగోషియేట్ చేసుకుని దెన్ దే విల్ కమ్ అప్ విత్ ఎ ప్లాన్. ఇప్పుడు మనం ఒక సింపుల్ గా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడే మనం ప్లాన్ చేస్తుంటాం కదా మేడం. సో ఇలాంటి ట్రేడ్ బ్యారియర్స్ ఉండేటప్పుడు నెగోషియేట్ చేసేస్తేనే మనకు సొల్యూషన్ అనేది వస్తుంది. మంచి ఒక ఇద్దరు ఈ రెండు సైడ్లు ప్రాఫిట్ అడ్వాంటేజ్ ఉండి ఒక గ్రోత్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి పాజ్ చేసేటప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ టారిఫ్స్ ఉన్నాయో దాని మీద 10% అయితే
ప్రెసెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఓకే రైట్? సో ఈ 90 days పీరియడ్లో తర్వాత ఇది 1-to-1 నెగోషియేట్ అయ్యి ఏది ఫైనల్ అయిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ ఫైనల్ అనేది ఫిక్స్ మళ్ళీ ఇది అనేది ఫాలో అవుతుంటారు టారిఫ్స్ అనేది. జనరల్ గా మేడం ఇది ఒక ట్రేడ్ వార్. కొంతమంది ఏం చేస్తారంటే నెగోషియేషన్ టేబుల్కి వస్తారు, కొంతమంది రారు. మీరు పెంచితే నేను పెంచుతాను అలా కొట్టుకుంటూ వెళ్తే ఎవరికి ఉపయోగం లేదు. వాళ్ళ కంపెనీస్ డెఫినెట్గా 2 సైడ్ల కంపెనీస్కి డిసడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళ గ్రోత్ తగ్గుతుంది, కంపెనీ ఇంకా ప్రాఫిట్స్ తగ్గుతాయి, జీడిపి తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి. సో ఈ విధంగా ఒక నెగోషియేషన్ టేబుల్కి వచ్చి డిస్కస్ చేసుకుని ఒక మంచి రీజనబుల్ టారిఫ్స్ కానీ నెగోషియేట్ చేసి ఫైనలైజ్ చేయగలిస్తే ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ గ్రోత్తో పాటు ఇంకో కంట్రీస్ కూడా గ్రో అయ్యేటట్టు చేసుకోవచ్చు మేడం. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. సో అదే కాకుండా మిగతా కంట్రీస్ కూడా ఉంటారు ఇప్పుడు. అంటే జనరల్గా ఏంటంటే కొంతమంది ఇన్నరు ఈ టారిఫ్స్ మాకు ఏం రావట్లేదు అన్నప్పుడు మాట్లాడరు, వినరు, కామ్గా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ పోతుంటారు. ఒకవేళ మీరు నా మాట వినాలనుకోండి, నేను కొంచెం గట్టిగా ఉండాలి కదా, స్ట్రాంగ్ ఉండాలి కదా. అండ్ అందరూ కూడా వేరే కంట్రీస్ కూడా అమెరికా ఇలా టారిఫ్స్ ఉంది కాబట్టి మనం కూడా కొంచెం వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి యాజ్ పర్ వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ త్రూ వెళ్ళారో మనం కూడా అట్లనే ఇంక్రీజ్ చేద్దామంటే అప్పుడు బోత్ సైడ్స్ కూడా అదే ఇప్పుడు చైనా నో ప్రాఫిట్స్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చైనాను అమెరికా యుఎస్ అదే అవుతుంది. ఇఫ్ మేజర్ కంట్రీస్, లార్జెస్ట్ కంట్రీస్ చాలా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారు చైనా. సో వీళ్ళిద్దరు కొంచెం మాట్లాడుకుంటే కదా మంచి ఒక రీజనబుల్ టారిఫ్స్కి వచ్చి ఇద్దరికి ప్రాఫిట్ వచ్చేటట్టుగా ఉంటుంది. చేసుకోవాలి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుకుంటూ చేసుకుంటేనే మన ఏ కంట్రీ గ్రోత్ అయినా సరే ముందుకు వెళ్ళేది. అది లేకుండా మీరు పెంచారని చెప్పి నేను పెంచారని చెప్పి అన్ని కంట్రీస్ పెంచుకున్నాం అనుకోండి, మన 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 కంట్రీ నుంచి మనం ఏమి ఎక్స్పోర్ట్ చేయలేము. మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ప్లస్ మనకు కొంత ప్రాఫిట్ కావాలంటే అంత టారిఫ్స్ పెడితే మనం ఎక్స్పోర్ట్ చేయలేము. చేయలేనప్పుడు గ్రోత్ ఎలాగొస్తుంది? మనది ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం అంటే మన ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో ఆల్రెడీ ఈ సాచురేషన్ అయిపోయిన తర్వాతే కదా మనం చేస్తున్నాం. ఆల్రెడీ మనకి ఉంది, ఇనఫ్ ఉంది, దాని తర్వాతే కదా చేస్తున్నాం మన ఎక్స్పోర్ట్స్. మరి అది చేయలేకపోతాం మనం. అలా చేయలేనప్పుడు మన గ్రోత్ అనేది పడిపోతుంది మేడం. ఓకే, వి హోప్ అందరు మాట్లాడుకొని నెగోషియేట్ చేయాలని చెప్పి ఇంత 100% అంటే ఆ కంట్రీకి అండ్ మనకి చాలా కంట్రీస్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ అయితే బాగుండని వీ హ్యావ్ పాజిటివ్ థాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.